ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలంటే ఇందుకు మరోసారి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ నగరంలో ఉన్న పలు క్రీస్తు ఆలయాలను సందర్శించిన ఆయన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, రంజాన్ హిందూ పండుగలు కులమతాలకు అతీతంగా సమిష్టిగా జరుపుకునే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో కొనసాగటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్ తిరిగి ఎన్నికయ్యేందుకు గాను ప్రతి క్రైస్తవ సోదరులు మనస్ఫూర్తిగా ఆ క్రీస్తుని ప్రార్థించాలని కోరినట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైకాపా నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి. ఈరోజు దుమ్ములపేట అబ్రహం గారి చర్చి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా సుమారు 16 చర్చిలకు నేను వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా కలర్ఫుల్గా, చాలా ఉత్సాహంగా క్రీస్తు పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు గతంలో 2 సంవత్సరాలు కరోనా ఉండటం వల్ల క్రిస్మస్ వేడుకలకి అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఈరోజు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఆ పరిస్థితి కాదు. అందరూ కూడా చాలా సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా జగన్ గారి కోసం కూడా అందరూ ప్రార్థన చేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, రాబోయే రోజుల్లో మంచి మనసున్న ముఖ్యమంత్రి, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలంటే మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మా అని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్పందించి ప్రార్థన కూడా చేయడం జరిగింది. అన్ని చర్చిలోనూ కూడా జగన్ గారు గెలవాలని ప్రార్థన చేసి పంపించారు ఈరోజు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవటం కోసం అందరూ కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ దుమ్ములపేటలో ఉన్నటువంటి మోసగా చర్చలో అన్ని మతాల వారు ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. అంటే క్రిస్మస్ అనే కాదు, హిందువుల పండుగ కానీ, క్రైస్తవ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ అందరూ కూడా ఉండి సమిష్టిగా ఉండి జరుపుకునే సందర్భాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మంచి వాతావరణంలో ఇది ఇలాగ జరగడం మంచి వాతావరణం. అదేవిధంగా మన పాస్టర్ గారు కూడా అందరూ కూడా ప్రార్థన కూడా చేశారు. తప్పకుండా అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, కాకినాడ బాగుండాలి, కాకినాడ ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా క్రిస్మస్ వేడుక సందర్భంగా ప్రార్థన చేసుకోవడం జరిగింది.